సుధాకర్కి నిషి వజ్రాలు దాచిపెట్టిన కుంకుంబరని సోఫా కింద దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు, మళ్ళీ కనబడలేదంటూ ఇంట్లో గొడవ పెడతారు అంటూ కేదార్ విసుగ్గా ఆ కుంకుమ భరిని తీసుకొని కిందికి వస్తూ ఉండగా అది చూసి నిషి షాక్ అవుతుంది. మామయ్య గారేంటి కుంకుమ భరిని తీసుకెళ్తున్నారు, ఎవరూ చూడకముందే వెళ్ళి తీసుకోవాలి అని అనుకుంటూ తను కూడా తొందరగా కిందికి పరిగెత్తుకుంటూ వస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కుంకుమ భరిని పెట్టేస్తాడు సుధాకర్. ఇక అప్పుడే నిషి వచ్చేలోపే కీర్తి పాపని తీసుకొని కౌశికి వచ్చి అక్కడ డైనింగ్ టేబుల్ మీదున్న కుంకుమ భరిణి దగ్గర నిలబడుతుంది. ఎలాగైనా కుంకుమ భరిణి తీసుకోవాలన్న తొందరలో ఫోన్ మాట్లాడుతూ ఉన్న కౌశికిని గుద్దేస్తుంది నిషిక. ఏంటి నిషిక ఆ కంగారు, మనుషులున్నది కూడా చూసుకోవా అని తిడుతూ ఆ కుంకుమ భరిణిని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తుంది కౌశికి. అది చూసి నిషి షాక్ అవుతుంది. వామ్మో, వదినేంటి ఆ కుంకుమ భరిణిని తన బ్యాగ్లో పెట్టుకుంది, ఇప్పుడెలా అని అనుకొని కంగారు పడుతూ ఉంటుంది. నిషి కీర్తి పాపని తీసుకొని కౌశికి కారులో బయలుదేరుతుంది. మీనన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆ నిషి. వజ్రాలున్న కుంకుమ భరిణి మా వదిన హ్యాండ్ బ్యాగ్లో ఉంది, తనిప్పుడు బయటికి కారులో వెళ్ళింది అని మీనన్కి నిషి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ లేడీ ఫాక్స్ అని అంటూ ఉంటాడు మీనన్. ఇక మీనన్ కౌశికి కారుకి ఎదురుగా కారు ఆపేస్తాడు. మీనన్ని చూసి కౌశికి కంగారు పడుతూ జగదాత్రికి కాల్ చేస్తుంది. వదిన చెప్పండి అని అంటూ ఉండగా మీనన్ మమ్మల్ని ఫాలో అవుతున్నాడు అని చెప్పగానే మీననా అని షాక్ అవుతాడు కేదార్ కూడా. ఇక మీనన్ కౌశికి కారుని గుద్దేయడానికి వెళ్తూ ఉండగా కౌశికి రిటర్న్లో కార్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. మీనన్ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న వజ్రాలని తీసుకోగలడా? దాత్రి కేదార్లు కౌశికి కీర్తి పాపని కాపాడుకోగలరా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.